హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో చాలా మంది సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఉన్నారండి. అందులో ఏస్ ఇన్వెస్టర్ అయిన శంకర్ శర్మ కూడా ఉన్నారండి. రీసెంట్ గా ఈయన ఒక టెలికాం స్టాక్ ని బై చేశారండి. మరి ఆ స్టాక్ ఏంటో తెలుసుకునే ముందు అసలు శంకర్ శర్మ ఎవరనేది తెలుసుకుందాం. అలాగే ఆయన ఈ స్టాక్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేశారనేది కూడా తెలుసుకుందాం. ఈయన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో రినోడ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, అలాగే సీజన్డ్ ఇన్వెస్టర్ అండి. ప్రెస్టీజియస్ అసెట్ మేనేజ్మెంట్ ఫిర్మ్ అయిన జీక్వాంట్ ఇన్వెస్టెక్ స్టార్ట్ చేయడానికి ముందు ఇతను వెల్ నోన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అయిన ఫస్ట్ గ్లోబల్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా వర్క్ చేశారనమాట. ఈయన టెలివిజన్ ఛానల్స్ లో ఎక్కువగా కనిపిస్తుంటారు. అలాగే ఫైనాన్షియల్ మ్యాగజైన్స్ లో స్టాక్స్ అండ్ స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉంటారు అనమాట. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి డిగ్రీ చేసిన తర్వాత శంకర్ శర్మ 1980s లో స్టాక్ బ్రోకర్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారండి. 1994 లో ఫస్ట్ గ్లోబల్ ని ఎస్టాబ్లిష్ చేశారు అండ్ 2015 లో జీక్వాంట్ ఇన్వెస్ట్మెంట్ టెక్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారనమాట. 2007 లో ఫోర్బ్స్ మ్యాగజైన్ నుండి ద ఆల్కెమిస్ట్ ఆఫ్ ది దలాల్ స్ట్రీట్ అనే టైటిల్ ని కూడా తీసుకున్నారు ఈయన. శంకర్ శర్మ బై చేసిన స్టాక్ ఏంటంటే వేలియంట్ కమ్యూనికేషన్స్ అండి. ఈ కంపెనీ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ తయారు చేస్తుంది. ప్రైమర్లీ పవర్ యూటిలిటీస్, అదర్ యూటిలిటీస్ కోసం అండ్ ఇట్స్ అలైడ్ సర్వీసెస్ లో ఎంగేజ్ అయ్యి ఉందన్నమాట. అండ్ మనం ఒకసారి కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గనక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 43.11% ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ తగ్గింది. ఎఫ్ఐఎస్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా ఉంది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 53.49% నుండి 56.46% కి పెరగడం జరిగింది అనమాట. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద మనం కనుక చూస్తే శంకర్ శర్మ గారు 2.62% స్టేక్ ని బై చేశారండి మార్చ్ 2024 క్వార్టర్ లో. డిసెంబర్ 2023 క్వార్టర్ లో ఈయన పేరు అనేది లేదు. శంకర్ శర్మ గారు ఈ కంపెనీలో 2 lakh షేర్స్ ని బై చేయడం జరిగిందండి. ఈ కంపెనీ ప్రైమర్లీ పవర్ యూటిలిటీస్ అండ్ అదర్ యూటిలిటీ సెక్టర్స్ కోసం కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ని తయారు చేయడంలో స్పెషలైజేషన్ ఉన్న కంపెనీ అన్నమాట. కంపెనీ పోర్ట్ఫోలియోలో పవర్ యూటిలిటీస్, రైల్వేస్, మెట్రో రైల్ కమ్యూనికేషన్స్, ఎయిర్పోర్ట్ కమ్యూనికేషన్స్ అండ్ డిఫెన్స్ సెక్టర్ వంటి వేరియస్ యూటిలిటీ అప్లికేషన్స్ కోసం కమ్యూనికేషన్స్, ట్రాన్స్మిషన్, ప్రొటెక్షన్, సింక్రనైజేషన్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యూరప్ అండ్ అదర్ రీజియన్స్ తో సహా డిఫరెంట్ జియోగ్రఫికల్ సెగ్మెంట్ లో వర్క్ చేస్తుందండి. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది న్యూఢిల్లీలో ఉంది. ఈ కంపెనీ 1993 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో ఏబీబీ, సిమెన్స్, పవర్ గ్రిడ్, ఎల్ఎన్టీ, టర్కిష్ ఎలక్ట్రిసిటీ కంపెనీ, వియత్నాం ఎలక్ట్రిసిటీ, డిఫెన్స్ కమ్యూనికేషన్ ఏజెన్సీ, హనీవెల్ ఉన్నాయండి. శంకర్ శర్మ గారు ఈ స్టాక్ ని ఎందుకు బై చేసుంటారు అంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయి ఉండొచ్చు. 2024 లో కంపెనీ బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ విన్ అయిందండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే 21 ఫిబ్రవరి 2024 కంపెనీ ఫ్రాన్స్ కి చెందిన ఫిర్మ్ అయిన సిఎక్స్ఆర్ అండర్సన్ జకోబ్సన్ ఎస్ఏఎస్ తో ఎంఓయూ చేసుకుందన్నమాట. ఈ కొలాబరేషన్ ఏమేంటంటే ఫ్రాన్స్ అండ్ యూరోపియన్ నేషన్స్ అలాగే నార్త్ ఆఫ్రికాలోని ఫ్రెంచ్ స్పీకింగ్ రీజియన్స్ లో ఉన్న క్లయింట్స్ కి వేలియంట్ సైబర్ సెక్యూరిటీ ప్రొడక్ట్స్ అలాగే సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం అండి. మోరోవర్ 20th ఫిబ్రవరి 2024 కంపెనీ వాల్కెంటెల్ క్యూక్యూడీ నుండి పర్చేజ్ ఆర్డర్ ని కూడా రిసీవ్ చేసుకుందనమాట. ఈ ఆర్డర్ వాల్యూ అనేది 19.8 మిలియన్స్ ఉంటుంది. బల్గేరియన్ పవర్ యూటిలిటీ ఈఎస్క్యూ ఈఏడి కి సంబంధించి టెక్నికల్ రిక్వైర్మెంట్ ని మీట్ అవ్వడానికి కమ్యూనికేషన్ అలాగే ప్రొటెక్షన్ సొల్యూషన్స్ ని సప్లై చేస్తుంది. ఆర్డర్ ఎగ్జిక్యూటింగ్ డెడ్ లైన్ డేట్ అనేది 30th జూన్ 2024 అండి. అండ్ జనవరి 2024 లో వేలియంట్ కమ్యూనికేషన్స్ తన కమ్యూనికేషన్స్ అలాగే ప్రొటెక్షన్ సొల్యూషన్స్ కోసం 95 మిలియన్స్ పైగా ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నట్లు అనౌన్స్ కూడా చేసింది. అండ్ సెకండ్ రీజన్ ఏమై ఉంటుందంటే కంపెనీ ఫైనాన్షియల్స్ అని చెప్పుకోవచ్చు అండి. కంపెనీ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే కంపెనీ రీసెంట్ క్వార్టర్ అండ్ మార్చ్ క్వార్టర్ సంబంధించి ఇంకా రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయలేదు. డిసెంబర్ 2023 కంపెనీ 12.27 crores సేల్స్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ లో 11.10 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ డిసెంబర్ 2022 క్వార్టర్ లో 9.03 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16% నుండి 20% కి పెరిగిందండి ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 0.74 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. డిసెంబర్ 2023 1.38 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. మనం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 394 crores అండి. ఇది ఒక మ్యాక్రో క్యాప్ కంపెనీ అని చెప్పొచ్చు. ROC 7.01%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.23%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 6 రూపీస్ 34 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 1.64 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు దీన్ని. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 516 రూపీస్ 75 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 34% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 89% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 240% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ శంకర్ శర్మ గారి పోర్ట్ఫోలియో కనుక చూస్తే ఈ నెట్వర్త్ అనేది 77 crores ఉందండి యాజ్ ఆఫ్ మార్చ్ 2023 కి. అండ్ 3 కంపెనీస్ లో హోల్డింగ్ వాల్యూ ఉంది. కంప్యూటర్స్ అండ్ సాఫ్ట్వేర్, మీడియం అండ్ స్మాల్ లో 33% అలొకేషన్ చేశారు. అలాగే టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ లో 33%, మిసిలేనియస్ లో 33% అలొకేషన్ చేయడం జరిగిందనమాట.
శర్మ పోర్ట్ఫోలియోలో ఉన్న హోల్డింగ్స్ కనుక చూస్తే ముందుగా వేరియంట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అండి. క్వాంటిటీ అనేది 2 lakhs ఉందన్నమాట. హోల్డింగ్ పర్సెంటేజ్ అనేది 2.62% పోర్ట్ఫోలియోకి న్యూగా యాడ్ చేశారు. అండ్ హోల్డింగ్ వాల్యూ అనేది 10.54 crores ఉంది. అలాగే వెట్రోస్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్ లో క్వాంటిటీ అనేది 4 lakh క్వాంటిటీ ఉంది దీనికి. అండ్ హోల్డింగ్ పర్సెంటేజ్ అనేది 2.23%. దీన్ని కూడా పోర్ట్ఫోలియోకి న్యూగా యాడ్ చేయడం జరిగింది. హోల్డింగ్ వాల్యూ అనేది 34 crores ఉందండి. అలాగే బ్రైట్కామ్ గ్రూప్ లిమిటెడ్ లో ఈయనకి 2,29,25,000 షేర్స్ అనేవి ఉన్నాయన్నమాట. హోల్డింగ్ పర్సెంటేజ్ అనేది 1.14% ఉంది. హోల్డింగ్ వాల్యూ అనేది 32 crores అండి. అలాగే ఆదర్శ్ మర్కంటైల్ లిమిటెడ్ లో కూడా ఈయన హోల్డ్ చేస్తున్నారు. బిలో 1% ఉంది స్టేక్ అనేది ఈయనకి. శంకర్ శర్మ గారు రీసెంట్ గా చేసిన బల్క్ డీల్ కనుక చూస్తే 1st March 2024 ఎంఓఎస్ యూటిలిటీ లిమిటెడ్ ని ఈయన బై చేయడం జరిగిందండి. క్వాంటిటీ 1,48,800 అండ్ యావరేజ్ బయింగ్ ప్రైస్ అనేది 151 రూపీస్ 30 పైసా అనమాట. పర్సెంటేజ్ అనేది 0.6%. సో ఇది శంకర్ శర్మ గారి పోర్ట్ఫోలియో అండి. శంకర్ శర్మ గారి పోర్ట్ఫోలియోలో ఉన్న ఒక స్టాక్, శంకర్ శర్మ గారు ఈ క్వార్టర్ లో యాడ్ చేసిన ఇంకొక స్టాక్ ఏంటంటే వెట్రోస్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,558 crores ఉంది. ROCE 19% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.9% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 12 రూపీస్ 80 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 8.28 crores ఉందండి. సో ఇది కూడా ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. ఈ కంపెనీ డిజిటల్ మార్కెటర్స్ కి మానిటైజేషన్ సొల్యూషన్స్ అలాగే అడ్వర్టైజింగ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 83 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 21% పోస్ట్ చేసింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 11 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 37.52% ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది. బట్ ఈ కంపెనీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా పెరిగిందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ 7.14% నుండి 23.06% కి పెరగడం జరిగిందనమాట. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 43.89% నుండి 39.43% కి తగ్గింది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ లో మనం గనక చూస్తే శంకర్ శర్మ గారికి 2.23% స్టేక్ ఉందండి. అండ్ శంకర్ శర్మ గారు రీసెంట్ గా బై చేసిన ఎంఓఎస్ యూటిలిటీస్ లిమిటెడ్ అనేది ఎస్ఎంఈ కేటగిరీ కంపెనీ అండి. ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 446 crores ఉంది. ఇది కూడా మైక్రో క్యాప్ కంపెనీ. ROCE 27.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.1%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 4 రూపీస్ 28 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 2.13 crores మాత్రమే ఉంది. అండ్ ఈ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. మార్చ్ 2023 లో కంపెనీ 106 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 6 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 64.67%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.05%, అలాగే డిఏ షేర్ హోల్డింగ్ 0 అయిపోయింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 34.28% ఉంది. ఫైనల్ ఏంటంటే 2023 లో టెలికాం సెక్టర్ వరల్డ్ లోని రిమార్కబుల్ మైల్ స్టోన్ ని అలాగే ఫాస్టెస్ట్ 5G డిప్లాయ్మెంట్ ని అచీవ్ చేసిందండి. ఇంట్రొడ్యూస్ చేసిన 6 months లోనే ఇండియా 700 districts లో 20 million కనెక్షన్స్ ని రీచ్ అయిందనమాట. అండ్ 2024 ఎండింగ్ 40 million కనెక్షన్స్ కి రీచ్ అవ్వాలని టార్గెట్ కూడా పెట్టుకుంది. అంతేకాకుండా ఇండియా టెలికాం టెక్నాలజీ ఇంపోర్టర్ నుండి డెవలపర్ గా మారిందండి. 6G టెక్నాలజీలో ఇండియా ఇప్పుడు వరల్డ్ ని లీడ్ చేయడానికి రెడీగా ఉంది. ఈ స్ట్రాటజిక్ విజన్ తో మార్కెట్ ఆపర్చునిటీని సీజ్ చేసుకోవడానికి అలాగే ఇండస్ట్రీలో కంపెనీ ప్రెజెన్స్ ని కన్సల్టేట్ చేయడానికి వేరియంట్ కమ్యూనికేషన్స్ కి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.